హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. స్టాక్ మార్కెట్లో మనకి ఇంట్రాడే ట్రేడింగ్ చేసే చాలామంది ట్రేడర్స్ ఐదర్ ఇండికేటర్ బేస్డ్గా ఆర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఇండికేటర్స్తో ట్రేడ్ చేస్తున్న, ప్రైస్ యాక్షన్తో ట్రేడ్ చేస్తున్న ఈ ఎంటైర్ ట్రేడింగ్ జర్నీలో మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిన ఒక టూల్ ఉంటుంది. అది మనకి వాల్యూమ్. ఈ వాల్యూమ్ మనకి రియల్ టైం డేటా ఇవ్వడం వల్ల చాలామంది ట్రేడర్స్కి వాల్యూమ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. వాట్ ఎవర్ ఈస్ ద స్ట్రాటజీ దే ఆర్ ఫాలోయింగ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ధన్ వెబ్ లాగిన్లో మనం చూడగలిగి మనం యూజ్ చేయగలిగిన 3 ఇంట్రాడే ట్రేడర్స్, మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ యూజ్ చేసే వాల్యూమ్ ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం నేను ధన్ వెబ్కి లాగిన్ అవుతున్నాను. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న షేర్కి మనం దీన్ని అప్లై చేసి చూద్దాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ అండ్ దీనికి సంబంధించిన టీవీ చాట్ని మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నాము. సో రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన స్టాక్ మనకి డే క్యాండిల్ ఎలా పెర్ఫామ్ చేసింది అని మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేద్దాం. సో దీనికి మనం వాల్యూమ్ ఇండికేటర్ని యాడ్ చేద్దాం. సో వాల్యూమ్ ఇండికేటర్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండడాన్ని చూడొచ్చు. సో వాల్యూమ్ క్యాండిల్ అగైన్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. సో వాల్యూమ్ మనకి జనరల్గా రెడ్ క్యాండిల్ ఉంటుంది, గ్రీన్ క్యాండిల్ ఉంటుంది. వాల్యూమ్ రెడ్ క్యాండిల్ ఆ గ్రీన్ క్యాండిల్ అన్నది బేస్డ్ ఆన్ కలర్ కాంబినేషన్ మనం చూసినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక క్లియర్ ఐడియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఈ రెడ్ క్యాండిల్కి సంబంధించిన వాల్యూమ్ మనకి ఇక్కడ రెడ్లో ఉండడాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్డ్ బేస్ చేసుకొని క్యాండిల్ ఏ కలర్ ఫామ్ అవుతుందో వాల్యూమ్ కూడా అదే ఇండికేషన్ రావడాన్ని చూడొచ్చు. సో రెడ్ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్ అన్నది మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏదైతే మనకి ఆన్ చార్ట్ ఫామ్ అవుతుందో దాన్ని బేసిస్గా మనకి వాల్యూమ్ ఒక కలర్ అన్నది చేంజ్ అవుతూ ఉండడాన్ని చూడొచ్చు. దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, బట్ మనకి బుల్లిష్ ప్రెషర్తో ఫామ్ అయిందా, బేరిష్ ప్రెషర్తో ఫామ్ అయిందా అన్న విషయాన్ని మనం దాని యొక్క వాల్యూమ్ బార్ నుంచి ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో రెడ్ క్యాండిలా గ్రీన్ క్యాండిలా అన్నది మనం పక్కన పెట్టి ఓవరాల్ వాల్యూమ్ అక్కడ నుంచి స్ట్రెంగ్తన్ అవుతుందా లేదా వాల్యూమ్ అక్కడ నుంచి బ్రేక్ అవుతుందా అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసుకొని మనం అక్కడ నుంచి మన డెసిషన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే మనం టాటా ఎలక్స్కి సంబంధించిన చార్ట్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఇక్కడ మనకి ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉండడాన్ని చూడొచ్చు. బట్ ఈ క్యాండిల్ని మనం మార్క్ చేసినప్పుడు ఈ క్యాండిల్కి సంబంధించిన స్ట్రెంగ్త్ని అది అటైన్ చేయలేక అగైన్ అది రిజెక్షన్ తీసుకొని మొత్తం కంప్లీట్గా కిందకి రావడాన్ని చూడొచ్చు. సో క్యాండిల్ అన్నది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా, రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా, వాల్యూమ్లో అన్నది ఇర్రెస్పెక్టివ్గా తీసుకొని దాని యొక్క డామినేటింగ్ పారామీటర్గా తీసుకొని అక్కడ నుంచి మనం డైరెక్షన్ బయాస్ చేసుకోవడం అన్నది మనకి యూస్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా మనకి వాల్యూమ్లో మనం యూస్ చేయగలిగిన అదర్ టూల్ వివాప్ టూల్. ఇంట్రాడే చేసే ట్రేడర్స్కి ఇది వివాప్ అన్నది చాలా ఫెమిలియర్ టూల్గా ఉండడాన్ని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఆ వివాప్ని యాడ్ చేసుకున్నప్పుడు మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఇంట్రాడేలో మనకి మార్నింగ్ వాల్యూమ్ అన్నది ఇక్కడ నుంచి కంటిన్యూస్గా గ్రీన్కి రావడము, రెడ్కి రావడము. సో ప్రీవియస్ డేలో మనకి వివాప్ అన్నది పైన ట్రేడ్ అవుతుందా, వివాప్ కింద ట్రేడ్ అవుతుందా, మార్కెట్ ఆ పర్టికులర్ స్టాక్ అనేది ఐడెంటిఫై చేసుకొని దాని నుంచి స్కాల్పింగ్ అండ్ అదర్ ట్రేడ్స్ చేసే ట్రేడర్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇది చాలామంది ట్రేడర్స్ ఆల్రెడీ వివాప్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బట్ వాల్యూమ్కి సంబంధించి మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లోనే వాల్యూమ్ క్యాండిల్స్ అని ఒక క్యాండిల్స్ ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు మనకి వాల్యూమ్ క్యాండిల్స్ అన్నవి కొన్ని గ్రీన్ క్యాండిల్స్, కొన్ని రెడ్ క్యాండిల్స్గా ఉంటూ ఉండాలని చూడొచ్చు. సో ఒక వాల్యూమ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ క్యాండిల్లో హ్యూజ్ వాల్యూమ్ జరుగుతుందా లేదా లెస్ వాల్యూమ్ జరుగుతుందా అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసుకొని మనం అక్కడ ట్రేడ్ డెసిషన్స్ ప్రాపర్గా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు కనుక ఇంట్రాడేకి సంబంధించి ఏదన్నా ఆప్షన్ ట్రేడ్స్ చేస్తున్నా ఆర్ ఇంట్రాడే ఇండెక్స్ ట్రేడ్ చేస్తున్నా ఇది మీకు మోస్ట్లీ యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం 24,200కి సంబంధించి పుట్ ఆప్షన్లో దీన్ని ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ నుంచి మీరు ఐడెంటిఫై చేయొచ్చు మనకి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక గుడ్ గ్రీన్ వాల్యూమ్తో మనకి ఇక్కడ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉండడాన్ని చూడొచ్చు. అండ్ మార్కెట్ అక్కడ నుంచి కూడా అదే బయాస్ తీసుకొని మనకి కొంత అప్సైడ్ జర్నీ చేయడాన్ని అండ్ అగైన్ అదే డైరెక్షన్ బయాస్లో ఉండడాన్ని కూడా మనం ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ పడుతున్న రెడ్ క్యాండిల్ అన్నది కొంత ఏదైతే మనకి వాల్యూమ్ గ్రీన్ క్యాండిల్ పడిందో దానికంటే లెస్ వాల్యూమ్తో పడుతూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇలా మనం ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్గా ఫామ్ అవుతుందా, రెడ్ క్యాండిల్గా ఫామ్ అవుతుందా అన్న విషయాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని మనం మన యొక్క ట్రేడ్ ప్లాన్ అనేది ప్రాపర్గా చేసే ప్లాన్ అన్నది మనం ఇక్కడ ఉన్న వాల్యూమ్ క్యాండిల్స్ నుంచి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకి ఇప్పటిదాకా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని జస్ట్ ఆన్ చార్ట్ క్యాండిల్స్గా మాత్రమే చూసాము. బట్ ఇప్పుడు మనం హాలో క్యాండిల్స్గా కూడా ఐడెంటిఫై చేసుకొని మనకి వాల్యూమ్ ఎప్పుడైతే హయ్యర్ వాల్యూమ్స్ ఉంటుందో అప్పుడు మనకి బిగ్ వాల్యూమ్ క్యాండిల్గా, ఒకవేళ అలా కాని సందర్భాల్లో అది మనకి చిన్న వాల్యూమ్ క్యాండిల్గా ఐడెంటిఫై చేసుకొని
మనం అక్కడ నుంచి మన ట్రేడ్ డెసిషన్ అండ్ ట్రేడ్ ప్లాన్ చేసుకునే అవకాశం కూడా మనకి ఈ వాల్యూమ్ క్యాండిల్స్ నుంచి ఉంటుంది. సో ఈ వాల్యూమ్ క్యాండిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఐడెంటిఫై చేస్తున్నప్పుడు మనం డెఫినెట్గా చూడవలసిన టూల్ వాల్యూమ్ ప్రొఫైల్. సో ఇక్కడ మనకి ప్రొజెక్షన్స్ అన్న ఆప్షన్ నుంచి మనం ఈ వాల్యూమ్ ప్రొఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దాని చార్ట్స్లో డైరెక్ట్గా చూడొచ్చు. సో ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ని ఇక్కడ ఐడెంటిఫై చేసినప్పుడు మనకి ప్రీవియస్ డే యొక్క హై ఎండ్లోని మార్క్ చేసుకోవడం ద్వారా మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. సో అగైన్ మార్కెట్లో ఒకవేళ మనం సపోర్ట్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రైక్ మనకి 51 రూపీస్ దగ్గర ఒక ప్రాపర్ సపోర్ట్ అన్నది చూడొచ్చు. అండ్ అగైన్ మనం ప్రీవియస్ డేస్కి సంబంధించిన చార్ట్స్ని అండ్ వాల్యూమ్ ప్రొఫైల్స్ని కూడా ఐడెంటిఫై చేసినప్పుడు మనకి అక్కడ నుంచి ఆ క్యాండిల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వాల్యూమ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేసుకుంటూ మనం మన యొక్క ట్రేడ్ ప్లాన్స్ అనేవి ప్రాపర్గా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు ప్రీవియస్గా జరిగిన ట్రేడ్స్లో ఇక్కడ మనకి బయర్స్ ఆర్ సెల్లర్స్ అక్యుములేట్ అవుతూ ఉన్నారని. అండ్ ఇక్కడ నుంచి మనం అగైన్ అది సపోర్ట్ తీసుకోవడాన్ని చూస్తున్నాము. సో ఇలా మనం చూస్తున్న వాల్యూమ్ ప్రొఫైల్ కానీ వాల్యూమ్ కానీ వీవాప్ కానీ ఇలా ఏ టూల్స్ ఉన్నా సరే మనకి వాల్యూమ్లో రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మనం ఏదైతే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నామో ఆ ట్రేడ్ ప్లాన్ ఇండికేటర్ బేస్డ్గా చేస్తున్నా, ప్రైస్ యాక్షన్ బేస్డ్గా చేస్తున్నా, ఎప్పుడైతే మనం వాల్యూమ్ యొక్క యాడ్ ఆన్గా ఆ పర్టికులర్ స్ట్రాటజీకి యాడ్ చేసుకుంటామో అప్పుడు మనకి రియల్ టైం డెసిషన్స్తో పాటు మనం చేసుకుంటున్న ట్రేడ్ ప్లాన్ యొక్క యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం యూజ్ చేసుకోగలిగిన ట్రేడింగ్ టూల్స్ అండ్ ఇండికేటర్స్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది ధన్ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పటికే మీకు ధన్ యాప్ లేనట్లయితే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి మీరు ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. వాల్యూమ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.